ఇవన్నీ నడుస్తూ ఉన్నప్పుడు ఎవరు పిల్లనియట్లే. వాళ్ళ అమ్మ మాత్రం ఏం చేస్తది? సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు గొడవలు పెరిగితే వాళ్ళ సిస్టర్ మధ్యలో వచ్చిందని చెప్పేసి వాళ్ళ సిస్టర్ మీద కూడా గట్టి స్టీల్ బాటిల్ ఇసిరేస్తే ఆమె కూడా ఒక 1 వీక్ బ్యాక్ ఆమె కూడా చాలా దెబ్బ తాకిందంట. అట్లా ఇది ముందు కూడా వాళ్ళ తల్లిని చాలా సార్లు కొట్టి ఉన్నాడంట. అంటే పక్కకి ఇంటి పక్క వాళ్ళ నేబర్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. చాలా సార్లు వాళ్ళ సొంత మదర్‌ని కొట్టిండు అని చెప్పి. బట్ ఈసారి గొడవ చాలా పెద్దగా ఆ కోపం ఆపుకోలేక ఫేస్ మీద పంచ్ చేస్తే చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ పంచ్ చేస్తే ఇంటర్నల్ ఇంజరీస్ అయి చనిపోయింది. ఇక్కడ బేసికల్ ఏంటంటే కంట్రోల్ లేక. అక్కడ ఆ మూమెంట్లో కనీసం ఇది కేసు అవుతుంది, ఇది ఒక మర్డర్ కేసు అవుతుంది అనే ఆలోచన లేకపోయినా సొంత తల్లిని చంపబోతున్నాడు అన్న మైండ్ పనిచేస్తలేదు ఆ పర్సన్కి అక్కడ. ఆ కోపంలో నా సొంత తల్లిని చంపుతున్నా, నా సొంత తల్లిని హర్ట్ చేస్తున్నా అన్న ఆలోచన లేకుండా పోయింది. అంటే దానికి కారణం యాంగర్ ఇష్యూస్. ఎవరికైతే యాంగర్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ తీపించుకోవాలి. ఇట్లా ఒక మనిషి ప్రాణం తీపిసే కంటే వాళ్ళు ఐదర్ వాళ్ళని చంపుకుంటారు, పక్క వాళ్ళని చంపుతారు. కోపంలో ఏదో చేస్తారు, ఇంకా తెలీదు, ఆ సెన్సెస్లో ఉండరు.